లేని విధంగా తెలంగాణ రోల్ మోడల్ గా ఈ రోజు నిలుస్తోంది, చర్చకు సిద్ధమా అంటున్నారు. ఏం చెప్తారు, మీరేం చెప్తారు? ముందుగా మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్లకు పోతున్నాడు కానీ ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చిందో అవి ఛాలెంజ్ గా కంప్లీట్ చేసినది చెప్పుకోలేకపోతున్నాడు. సంవత్సర కాలమైన క్యాబినెటే పూర్తి స్థాయి క్యాబినెట్ చేసుకోలేని వ్యక్తి ఛాలెంజ్లు ఇస్తే ఆ ఛాలెంజ్లకు విలువ ఎక్కడుంది, దానికి శాండిటీ ఎక్కడుంది? ఏదో ఓడిపోతుందన్నప్పుడు, ఏదన్నా దీపి మారిపోతుంది అన్నప్పుడు వెలుగెత్తిచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు గొప్ప మాటలు అలాగే ఉన్నాయి తప్ప పాలన పరంగా ఆయనకి ఎక్కడ ఉన్నది ఏ ఒక్క అధికారి కూడా కరెక్ట్ లేదు. ఇప్పటికీ కూడా మన హోంశాఖ కానీ ఎడ్యుకేషన్ కానీ సంవత్సరం అయినా ఈ రోజు వరకు క్యాబినెట్ లేదు. ఇందాక మీటింగ్ లో మహబూబ్ నగర్ మీటింగ్ లో ఆయననే మాట్లాడుతున్నారు. నేను జెడ్పీటీసీ వచ్చిన జిల్లా పరిషత్ చూసినా, శాసన మండలి చూసినా, శాసన సభను చూసినా, పార్లమెంట్ చూసినా కానీ నేను మినిస్టర్ గా చేసిన ఎక్స్పీరియన్స్ లేదు, నాకు అనుభవం లేదని చెప్తున్నాడు. అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా 8 పోర్ట్ఫోలియోలతోటి ప్రభుత్వాన్ని పాలన సాగిస్తున్నాడంటే ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ ఆయనకు ఏదైతే ఉండాల్సిన కింది స్థాయి స్టాఫ్ లేకుంటే ఆ ఒక్క వర్క్ డిస్ట్రిబ్యూషన్ కాదు, ఆ ఒక్క వర్క్ జరగదు. దాన్ని ఏదో స్టేజీల మీద గొప్పగా మాట్లాడము, ఛాలెంజ్లు విసరడము, ఈయన స్థాయికి ఈయన ఎలాంటి వ్యక్తి అందరికీ తెలిసే. సరే, ఆయన పోర్ట్ఫోలియోలు వ్యక్తిత్వాన్ని కాసేపు పక్కన పెడదాం. బట్ ఇచ్చిన సవాల్ ఏంటి? రుణమాఫీ మీద చర్చకు సిద్ధమా? ఇది రైతు పండగ అనేదే ముఖ్యమంత్రి చేసినటువంటి స్టేట్మెంట్. ఇది రైతు పండగ కాదండి. రైతులను దగా చేసే, ఎట్లా దగా చేసినా, ఎట్లా మోసం చేసినా, ఎట్లా నోటుకు నోటు కేసులో ఎట్లా బయటకు వచ్చినా అనే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు. రైతులు ఈ రోజు వరకు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో కూడా రైతులకు ఖరీఫ్ పంటలో పూర్తి స్థాయిలో విద్యుత్ వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు వరకు కూడా తుఫాన్ వస్తుంది. ఇప్పటి వరకు ఆయన రుణమాఫీ భవిష్యత్తులో మేము చేస్తామని చెప్తున్నటువంటి రుణమాఫీ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? గతానికి ఇప్పటికి దాని మీద నేను ఒక్కటండి, దాని మీద రైతులకు చేస్తామంటే మేము స్వాగతిస్తాము, రైతులను అభివృద్ధి పరుస్తామంటే మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము స్వాగతిస్తాము. కానీ రైతులకు ఏదో చేస్తున్నాను, రైతులను ఇది చేస్తున్నాను, నేను ఇప్పుడు లగిచెర్లలో భూములు గుంజుకోవడానికి రైతులకు ఏదో చేస్తుందని చెప్పేసి వాళ్ళ భూములు గుంజుకోవడానికో, ఏదో ఇథనాల్ ఫ్యాక్టరీది నిర్మల్ దగ్గర బిలాస్పూర్ మండల్లో జరిగిన అంశం మన అందరికీ తెలిసిందే. గతంలో దాన్ని మూత పెట్టిన పార్టీని రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది, ఎందుకు ఇది జరిగింది? ఆల్రెడీ మీకు ఒక విషయం తెలుసో తెలియదు, బిలాస్పూర్ మండల్లో 6-7 గ్రామాలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో పోయిన ఎస్ఆర్ఎస్పి కింద పోతే వాళ్ళు కొత్తగా గ్రామాలను ఏర్పరచుకొని కొత్త దగ్గర సెటిల్ అయింది. ఆ భూముల దగ్గరకు వచ్చి ఇథనాల్ ఫ్యాక్టరీలు పెడితే ఆ చర్చ తర్వాత మాట్లాడు. ఎందుకంటే దానికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం వెనకడుగు వేసింది. అక్కడ మేము ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేస్తున్నాం అని చెప్పేసి చేయడం జరిగింది. సరే, అది లీగల్ ఇష్యూస్ ఏ ఉంటాయి, ఆ కంపెనీ ఎట్లాంటి క్లెయిమ్ చేసుకుంటుంది, పర్మిషన్ ఆల్రెడీ ఉన్నాయి, ఆడ నుంచి ఇంకో దగ్గరికి తరలిస్తారా, అది సెకండరీ విషయం, అది మాట్లాడదాం. ప్రొఫెసర్ శేషు సార్, గుడ్ ఈవినింగ్. నేను ఎక్కడికి వెళ్తున్నానండి, రైతులకు ఏదో చెప్తున్నానని చెప్పేసి వెనక నుంచి రైతులను వెన్నుపోటు పొడవద్దు రేవంత్ రెడ్డి గారు సర్కార్ అనేది చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు ముందటనేమో రైతులకు ఏదో చేస్తున్నాను, రైతులను ఉద్ధరిస్తాను, వెనకాలకెళ్ళి ఆగిపోయిన ఫ్యాక్టరీని ఓపెన్ చేసి వెన్నుపోటు పొడుస్తాడు. ఇక్కడ లంచ్ ఉంటుంది, మొన్ననేమో నేను ఆపేషము దాని నుంచి వెనుకకు వచ్చిన అన్నాడు. మళ్ళా ఈ రోజు నా ప్రజా బలం ఉన్నది అని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టేసి అక్కడ ఉన్న రైతులను ఇబ్బంది పెట్టేటట్టు, రైతులను భయపెట్టేటట్టు, అక్కడ ప్రతిపక్షాలను భయపెట్టేటట్టు రాజకీయం నడపాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. కానీ అలాంటిది ఎప్పటికీ జరగదు. రైతులతోటి పెట్టుకున్న వాళ్ళు ఎక్కడ కూడా ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో లేవు. ఈ పూర్తి స్థాయిలో ఉన్న వచ్చే రోజులలో మీకు గుణపాఠం. ఐ థింక్ మీరే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాల్సింది, ఎందుకంటే రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నటువంటి చరిష్మా కూడా మీకే ఉంది. వి హ్యాట్స్ ఆఫ్ టు యూ. శేషు సార్, గుడ్ ఈవినింగ్. శేషు సార్, 11,000 కోట్ల రుణమాఫీ చేసినాం అని బీఆర్ఎస్ పార్టీ చెప్పింది.
21,000 కోట్ల రూపాయల రుణం 11,000 కోట్లు ఫస్ట్ 5 years, నెక్స్ట్ 5 years లో 6,700 కోట్లు, మొత్తం 17,000 కోట్లు చేసినాం. నేను చెప్పింది ఓన్లీ ఫస్ట్ ఇయరే. ఇది నోట్ చేసుకోండి. రైట్.